అందరూ హిందీ బ్యాచ్ ఉన్నారు బాబు. హలో పీపుల్, మైసెల్ఫ్ రోషన్ ఫ్రమ్ మీ రోషన్. నిన్న ఆల్రెడీ చూసే ఉంటారు అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఈ రోజు దాని ప్రమోషన్స్ అండ్ రివ్యూస్ కోసం వెళ్ళబోతున్నాం. మామూలు రివ్యూస్ రాలేదు అండ్ ప్రమోషన్ ఎలా చేసామో కూడా ఒకసారి చూడండి. ఇంకా చూడండి, వాళ్ళు ఎవరైనా ఎపిసోడ్ చూడకపోతే చూడండి అండ్ స్టే ట్యూన్. కంప్లీట్గా వీడియో చూడండి, మామూలు రెస్పాన్సెస్ కాదు. హై బ్రో, మైసెల్ఫ్ రోషన్. రీసెంట్గా ఇది అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ అని ఒక సిరీస్ రిలీజ్ చేసాం. సో దానికి రిలేట్ అయినట్టు ఒక క్వశ్చన్ అడుగుతాను అనమాట. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సూపర్ సూపర్. ఫస్ట్ డిగ్రీ కరెక్ట్, కెమెరా ముందు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మీలో ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. పక్కనే ఉన్నారా? సో దాన్ని బట్టి ఒక క్వశ్చన్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ బాగా లవ్ చేసుకున్నారు, బట్ ఇంట్లో ప్రాబ్లం వల్ల వెళ్ళిపోదాం అనుకున్నారు తెలియకుండా. అట్ ద సేమ్ టైం సేమ్ సిచ్యువేషన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ సిస్టర్ మీ బ్రదర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కానీ వెళ్ళిపోయారు. మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు దిగారు కదా, మేము వెళ్ళాలా వద్దని ఆలోచించారు. నాకు ఇంకా రాలేదండి. కాకపోతే ఆలోచిస్తాను. వెళ్ళిపోయారు కదా, ఇంకెట్ శాతం తీసుకుంటే కదా వెళ్ళిపోయాడు కదా. పక్కన మన పల్లె ఏం చేస్తాం? వాళ్ళ పిల్లలు చేసుకుంటారు, మా పెళ్లి మేము చేసుకుంటాం. గ్రేట్ బ్రదర్. సో హై మైసెల్ఫ్ రోషన్ ఫ్రమ్ మీ రోషన్ యూట్యూబ్ ఛానల్. వాట్స్ యువర్ నేమ్? సో అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ అనేసి మీ రోషన్ అనే ఛానల్లో నిన్నే ఎపిసోడ్ 1 పడింది. దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి అది మీ లైఫ్లో జరిగితే మీరు ఎలా రిలేట్ అవుతారు అనేది మాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీ ఇద్దరు లెవెల్కైనా? ఉన్నారా? మీరు తను చాలా డీప్గా లవ్ చేసుకున్నారు, మీ ఇంట్లో ఒప్పుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు. డైరెక్ట్గా చెప్పాలంటే లేచిపోదాం అనుకున్నారు. అట్ ద సేమ్ టైం మీ సిస్టర్ కూడా లేచిపోయింది వేరేవాడితో. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు ఇంట్లో లేచిపోయారు, అదే సమయంలో మీ చెల్లి కూడా లేచిపోయింది. ఎవడు అడిగాడు నిన్ను? మేమిద్దరం కలిపి ఒక ఫ్లాట్ తీసుకొని ఒక ఫ్లాట్ లో ఉంటాం కాబట్టి వేరే లెవెల్ ఇది ఆన్సర్. ఇది సేవ్ అవుతుంది. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా. లవ్ మ్యారేజ్ అంటే తర్వాత మీ ఇద్దరం సెట్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళని మా దగ్గరికి తెచ్చుకుంటా. సూపర్ ఆన్సర్. మీరండి? సేమ్.
వచ్చిందండి వయ్యారి. చలో మైసెల్ఫ్ రోషన్, వాట్స్ యువర్ నేమ్? మీ రోషన్ అనే ఛానల్లో అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేసాం. నిన్ననే ఎపిసోడ్ 1 పడింది, నిన్న 5 o'clockకి. దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. మీలో ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చెప్పండి, పర్లేదు, మేము బీప్ వేసుకుంటాం, అక్కడ కట్ చేసుకుంటాం. ఇది ఖచ్చితంగా ఉన్నాడు. అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరంతా లేరు అని చెప్పినప్పుడు అర్థం, లేరు అని చెప్పినప్పుడు అర్థం. ఓకే, ఉన్నారని ఇమేజ్ చేసుకోండి మీ ముగ్గురికి. మీరు చాలా డీప్గా లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు, ఐ మీన్ లేచిపోదాం అనుకున్నారు. అట్ ది సేమ్ టైం మీ చెల్లి వేరే వాడితో లేచిపోయింది. ఏం చేస్తారు? వచ్చిందండి వయ్యారి. ఎందుకు చెల్లి వెళ్ళిపోయింది కదా, మనం వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళిపోయారు అప్పటికి. నాకు తెలియకండి, నేను వెళ్ళిపోయాను అప్పటికి. వెళ్ళిపోయారు, ఏం చేద్దాం, చెల్లి వెళ్ళిపోయింది కదా, చెల్లి ఒంటరిగా అమ్మ నాన్న ఒకరే ఉండరని చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటికి. రిటర్న్ వెళ్ళిపోతారు. ఒప్పుకోకపోతే ఎప్పించి వెళ్ళిపోతాము. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు లేచిపోదాం అనుకుంటున్నారు, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు లేచిపోదాం అనుకుంటున్నారు. నువ్వు లేచిపోదాం అనుకుంటున్నారు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు లేచిపోదాం అనుకుంటున్నారు బ్రో. సేమ్ అట్ ద సేమ్ టైం నీ చెల్లి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కానీ నువ్వు లేచిపోదామనే టైంలోనే వాళ్ళు లేచిపోయారు అనుకో, ఏం చేస్తావు? నీ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫేస్ చేస్తే మేము కూడా ఫేస్ చేయలేదు కదా అంతే. ఎలా సాల్వ్ చేస్తావు? ఏముంది, ఎమ్మటే మనకున్న ప్లానింగ్స్ అనేవి ఆపేసి వాళ్ళని వెతకడం తర్వాత చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఏదో చెప్తాం ఇంకా. అవుతుంది ఏదో. ఏం చేస్తారా? ముందు మా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేస్తాం. ఇప్పటి వరకు నువ్వు అడగవు కదా అందరినీ, ఇప్పుడు నేను ఫేమస్ సెలబ్రిటీని అడగలా? అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ అని మీ రోషన్ ఛానల్లో రిలీజ్ చేసాం నిన్నే ఒక ఎపిసోడ్. దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇన్ కేస్ అది మీ లైఫ్లో జరిగిందనుకో, దానికి నువ్వు ఎలా సార్ట్అవుట్ చేస్తావు అని చెప్పండి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడా? సూపర్. ఫస్ట్ డిగ్నిటీ కరెక్ట్, కెమెరా ముందు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మీరు తను చాలా డీప్గా లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు, ఇంట్లో చెప్పకుండా, గట్టిగా చెప్పాలంటే లేచిపోదాం అనుకున్నారు. అదే టైంలో నీ చెల్లి వాడి బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. ఆ టైంలో ఏం చేస్తావు? ఎల్లని బ్రో ఉండిపోతాను. వెళ్ళిపోతున్న టైంలో మీ మమ్మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు నువ్వు వెళ్ళిపోతున్నావు అని. మా చెల్లి వెళ్ళిపోయింది. లెటర్ రాసి వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చేస్తా. ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటాం బ్రో. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా. అంటే ఇప్పుడు చెల్లి చేసిందని చేయకూడదు కదా మనం కూడా. సో అలా అన్నమాట. ఓకే, సూపర్. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా. హాయ్ బ్రో, మై సెల్ఫ్ రోషన్. వాట్స్ యువర్ నేమ్ బ్రో?
ఏం పేరు? బాబు గణేష్. మీ రోషన్ అనే ఛానల్లో అమ్మాయి అబ్బాయి లాక్డౌన్ లవ్ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం. దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇఫ్ ఇన్ కేస్ ఇమాజిన్ చేసుకోండి అది మీ లైఫ్లో జరిగితే మీరు ఎలాగా రిలేట్ అవుతారు, మీరు ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అనేది క్వశ్చన్. మీరు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? పోనీ ఇఫ్ ఇన్ కేస్ ఇమాజిన్ మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉందనుకోండి. మీ అందరూ ఇంట్లో చాలా డీప్గా లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు, ఐ మీన్ లేచిపోదాం అనుకున్నారు. అట్ ద సేమ్ టైం మీ చెల్లి లేచిపోయింది వేరేవాడితో, ఏం చేస్తారు? మీ చెల్లి లేచిపోయింది, ఏం చేస్తారు ఆ టైంలో? నేను రిటర్న్ వచ్చేస్తాను. రిటర్న్ వచ్చేసి పేరెంట్స్కి వచ్చి మా లవ్ మ్యాటర్ చెప్పేస్తాం మా ఇంటి దగ్గర. చెప్పేస్తారు. మరి మీ సిస్టర్కి ఎలా ట్రీట్ చేస్తారు తర్వాత ఫ్రెండ్లీగా తీసుకొని బట్ దాన్ని కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సేమా? సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎక్కడ పోలరా బాబు అనేసి అనుకుంటున్నా. సేమా? సేమ్ కాదు ఇంకోటి చెప్పాలి. లేదు ఏదో ఒక్కటైనా ఓకే బ్రో. ఫ్రమ్ మీ రోషన్ అదొక వెబ్ సిరీస్. నిన్ననే ఒక ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మీ రోషన్ లేరా? ఇమాజిన్ యూ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. మీరు తను చాలా డీప్గా లవ్ చేసుకున్నారు, మీ ఇంట్లో ఒప్పుకోలేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు, డైరెక్ట్గా చెప్పాలంటే లేచిపోదాం అనుకున్నారు. అట్ ది సేమ్ టైం మీ చెల్లి వేరేవాడితో లేచిపోయింది. మీరు ఏం చేస్తారు ఆ టైం? ఫస్ట్ దాన్ని పిల్లకి పట్టుకుని నేర్చుకొస్తాను. మరి మీరు చేసేది ఏంటి? మీరు లేచిపోయారు. వెళ్తుండగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళిపోతుంది. మీరు చేస్తారు? నేనైతే ఇటు చూడండి. ఇద్దరం వెళ్ళిపోతాం. చెల్లి నువ్వు కలిసి వెళ్ళిపోతారు. ఏమైపోయిన పర్లేదు. ఏమైపోయిన పర్లేదు. వా సో చూసారు కదా, ఫుల్ వీడియో చూసారు కదా. ఒక్కొక్కరి రెస్పాన్స్ ఒక్కొక్క డైమండ్ అంతే. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మరి కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇంకా మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ఎపిసోడ్ చూడండి. వీడియోస్లోకి వెళ్తే ఫస్ట్ వీడియో ఉంటుంది, అదే ఎపిసోడ్ 1 చూడండి. డెఫినెట్లీ మీకు కనెక్ట్ అవుతుంది. ఎవ్రీ మండే ఎవ్రీ వీడియో వస్తుంది. యూ విల్ లవ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా సూర్యుడివి